హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎలక్ట్రానిక్ యాప్లో బర్త్డే విషెస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ఎలక్ట్రానిక్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి యాప్ అనేది. లేకపోతే ఓకేనా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అయితే ఎలక్ట్రానిక్ అయితే ఈ విధంగా అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా సింపుల్ అయితే చెప్పేస్తాను చూడండి. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు విష్ యూ అని టైప్ చేయండి. ఓకేనా, విష్ యూ. ఓకే, ఫస్ట్ మనకు విష్ అని టైప్ చేసిన తర్వాత పైన రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఈ యొక్క ఫాంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఓకే, 18 feet మీద ట్యాప్ చేసుకొని ఇంక్రీజ్ అయితే చేసుకోండి. పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సెంటర్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని ఈ యొక్క టెక్స్ట్ని మీరు 11 seconds అయితే ఉంటుంది, అంతవరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఈ యొక్క బీట్ మార్క్స్ అయితే ఉంటాయి సెంటర్లో. ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ఓకే ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు విష్ యూ తర్వాత మనకు సెకండ్ లిరిక్స్ ఏం రావాలంటే విష్ యూ మెనీ మోర్. ఓకేనా, మెనీ మోర్. ఓకే, మళ్ళీ రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ. ఓకే, మళ్ళీ ఇక్కడ హ్యాపీ అని టైప్ చేయండి. ఓకే, హ్యాపీ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ. ఓకే, రిటర్న్స్ అని వస్తుంది, సారీ. ఓకే, కొంచెం స్మాల్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా అయితే చేయండి. రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకే, ఆఫ్ ద డే. సో ఇక్కడ పేరు అయితే టైప్ చేసుకోండి మీ యొక్క ఎవరిదైతే. సో టెక్స్ట్ అని టైప్ అనేది చేయండి. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ అమృత. ఓకే, అమృత అయ్యార్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా చేసుకోండి. ఈ యొక్క టెక్స్ట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఈ యొక్క టెక్స్ట్ అనేది ఇంకో ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఈ ఫాంట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక షేప్ అనేది తీసుకోండి. షేప్ తీసుకొని దీన్ని ఈ విధంగా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత షేప్ని వీడియో ఎండ్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఓకే, దీన్ని ఈ విధంగా నొక్కిపట్టి కిందికి అయితే తీసుకురండి. ఓకే, ఈ యొక్క షేప్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెంటర్లో ట్యాప్ చేసుకోండి. దీన్ని అయితే ఈ విధంగా తీసుకురండి సెంటర్కి. తీసుకొచ్చిన తర్వాత సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కలర్ మీద ట్యాప్ చేసుకుని వైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మీద ట్యాప్ చేసుకొని కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా, మీరు రెడ్ అయినా పెట్టేసుకోండి, ఎల్లో అయినా పెట్టేసుకోండి, మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా, సో నేను బ్లూ అయితే తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు చాలా సింపుల్. సో ఇక్కడ మనకు 11.0 seconds కనుక వచ్చేసి మీరైతే ఫొటోస్ యాడ్ అనేది చేసుకోండి. ఎవరు బర్త్డేలో వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి. యాడ్ చేసే విధంగా ఫోటోని జూమ్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ అయితే. ఓకేనా, సో మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే యాడ్ అనేది చేయండి మీకు. ఓకేనా, సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటూ మీరైతే ఎడిటింగ్ అనేది చేయండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి స్పీడ్గా అయితే. ఓకే, సో టోటల్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మొబైల్లో సెక్యూరిటీ ఫైల్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ప్రీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద ఈ విధంగా టిక్ చేయండి. ఈ విధంగా అన్ని టెక్స్ట్కి అయితే ఈ విధంగా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మన లేయర్ ఉంటే లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ చిన్న ఏర్ సింబల్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ మీరు కలర్ అనేది ఆఫ్ చేయండి, టెక్స్ట్ ఆఫ్ చేయండి. సారీ, ఓకే, టెక్స్ట్ ఆఫ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఇక్కడ మనకు సెంటర్ రాని కొంచెం ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా కొంచెం అయితే ఈ విధంగా టెక్స్ట్ని అయితే సెంటర్కి అయితే తీసుకొచ్చుకోండి. ఓకేనా, ఓకే, అన్ని పర్ఫెక్ట్ అనేది చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే చేసుకోండి.
చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ యొక్క ప్రీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెకప్ట్ ఫైల్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫోటో ఉంటుంది, ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ అయితే చేసుకోండి. కాపీ లేయర్ వేసుకుని చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీ యొక్క ప్రీసెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఉన్నది. ఇంతకుముందు మనం టెక్స్ట్ని ఇలా టిక్ చేసాము, ఈ ఫోటోస్ అయితే ఈ విధంగా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మనం లేయర్ ఉంటే లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎర్ర సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు వచ్చేసి ఈ యొక్క 2 అయితే ఆఫ్ అయితే చేయండి. ఓకేనా, ఓకే, ఈ 2 ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఓకే, మనకైతే చూడండి ఇప్పుడు మనకైతే ఈ విధంగా అయితే వస్తాయి. ఓకేనా, సో చాలా సింపుల్. మనకి ఇంకోటి చెప్పాల్సి ఉంటుంది, ఎంతంటే మనకు చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మనకు ఫొటోస్ అయితే యాడ్ అవుతాయి కదా, ఇక్కడ ఫోటో మీద ఇక్కడ కరెక్ట్గా అయితే 11.08 మిల్లీ-సెకండ్స్ కూడా వైట్లో ఉంచేసుకోండి. ఉంచేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక షేప్ అనేది తీసుకొని దీన్ని ఈ విధంగా జూమ్ అనేది చేయండి. జూమ్ చేసి కిందికి తీసుకురండి. ఈ విధంగా కిందికి తీసుకొచ్చేసి ఇక్కడ మనకు కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే తీసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు గాయిజన్ బ్లర్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ గాయిజన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని కింద స్టాండర్డ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేయండి. మొత్తం టోటల్ అయితే 200% అయితే 2000% అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టేసుకొని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ యొక్క షేప్ని మనం అయితే వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా మళ్ళీ అక్కడ రెడ్ లైన్ ఉంచేసుకొని ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బర్త్డే PNG. ఓకే, దీన్ని అయితే యాడ్ అనేది చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ కరెక్ట్ అయితే పెట్టేసుకొని ఈ యొక్క ఫోటోని వీడియో ఎండ్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇంకొక సేకఫెట్ ఫైల్ నుంచి ఇంకోటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క షేప్ని అయితే కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్రీసెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ మనకు 11.08 మిల్లీ-సెకండ్స్ ఉంచేసుకొని పేస్ట్ అయితే చేయండి ఈ యొక్క లేయర్ని. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే డిలీట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా అయితే డిలీట్ అయితే చేసుకోండి ఈ యొక్క షేప్ని అయితే. ఓకే, మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్. పైన మనకు ఎర్రస్మాల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎక్స్పర్ట్ వీడియో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.